అందరికీ నమస్కారం. ఈ ఛానల్లో మోటివేషన్ వీడియోలు నా జీవితానికి చాలా ఉపయోగపడ్డాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వీళ్ళ మీద అవమానాలు జరుగుతున్న రోజుల్లో, గుడికి రావద్దంటున్న రోజుల్లో, బడికి రావద్దంటున్న రోజుల్లో, స్వేచ్ఛగా తిరగదంటున్న రోజుల్లో వాళ్ళు అక్కడికి పోతే తప్పట్టారు కదా. ఈ భారతదేశానికి మొట్టమొదటి క్రైస్తవ మతం తీసుకొచ్చింది బ్రాహ్మణులు కదా, బాగా చదువుకున్నోళ్ళు కదా. మా తండ్రుల వరకు, మా తల్లిదండ్రుల వరకు మా వాళ్ళు చదువుకోలేదు కదా. కానీ వందల సంవత్సరాల క్రితం ఇక్కడ క్రైస్తవ మతం వచ్చింది కదా. ఆ క్రైస్తవ మతంలో సమానత్వం ఉందని బోధించింది, బోధించింది బ్రాహ్మణులే కదా. అంటే ఏ వివక్ష లేని వాళ్ళు, అప్పటికే చదువు అనే అక్షరాన్ని, ఆయుధాన్ని బలంగా చేతిలో పట్టుకున్న వాళ్ళు, సమాజంలో అత్యున్నత గౌరవం ఉన్న వాళ్ళు, అన్ని రంగాల మీద పట్టుకున్న వాళ్ళు క్రైస్తవ మతంలో పోయి వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవ మతంలో ఉంటే వాళ్ళకు మాత్రం ఆర్డర్ పట్టించట్లేదు. నేను అంటున్నా, ఈరోజు మీరు చూడండి, ఒక చర్చిలో అన్ని వర్గాల చర్చి ఉంది. ఎవరి చర్చిలు వాళ్ళకు ఉన్నాయి. చాలా గ్రామాలకు వెళ్ళి చూడండి, మార్గవాడలో మార్గ చర్చిలు ఉన్నాయి, మాలవాడలో మార్గ చర్చిలు ఉన్నాయి, కొన్ని చోట్ల బీసీ వాడల్లో బీసీ చర్చిలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎస్సీ తండాల్లో గూడాల్లో ఎస్సీ చర్చిలు ఉన్నాయి, బ్రాహ్మణ చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులపై చర్చిలు ఉన్నాయి, మెజార్టీ కమ్మాలపై చర్చిలు ఉన్నాయి, మెజార్టీ రెడ్లపై చర్చిలు ఉన్నాయి, మెజార్టీ కాపులపై చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులపై చర్చిలు ఉన్నాయి, అందరూ పోయే చర్చిలు ఉన్నాయి. కానీ ఎవరికి లేని వివక్ష ఆర్డర్ దళితులు పెడుతున్నది. ఎవరికి వాళ్ళకి చర్చిలు ఉన్నాయి. కాపుల చర్చిలో కాపులు పోవచ్చు, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. బీసీలు కట్టుకునే చర్చిలో బీసీలు పోవచ్చు, వాళ్ళకి బీసీ రిజర్వేషన్ వర్తిస్తాయి. కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, బ్రాహ్మణులు కట్టుకునే చర్చిలు ఉంటే వాళ్ళ చర్చిలకు వెళ్ళవచ్చు, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. మా ఎస్సీలకు చర్చిలు ఉన్నాయి, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తాయి. నేనంటున్నా, ఎస్సీలు తప్ప ఇంకా ఎవరి సామాజిక హోదా రద్దవుత లేదు, ఎవరి రిజర్వేషన్ రద్దవుతలేదు. ఎస్సీ సామాజిక హోదా ఎస్సీలకే ఉన్నది, రిజర్వేషన్ అట్లనే ఉన్నాయి. బీసీ సామాజిక హోదా బీసీలకే ఉన్నది, ఆ రిజర్వేషన్ అమలు జరుగుతుంది. ఓసీ సామాజిక వర్గాల హోదా ఓసీలకు అట్లనే ఉన్నది, మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కానీ దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే మాత్రం వాళ్ళ సామాజిక హోదా రద్దవుతుంది, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించమంట. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది చట్ట విరుద్ధం కాదా? మా మీద ఆంక్షలు కాదా? ఆనాడు గుడికి రావద్దని మీరే కదా, ఈనాడు పలాని గుడికి పోవద్దంటున్నది మీరే కదా, ఆనాడు మా గుడికి రావద్దని దళితులే కదా, ఈనాడు పలాని చర్చి పోవద్దంటున్నది దళితులే కదా. ఓసీలు చర్చిలకు పోయినా, వాళ్ళు క్రైస్తవులైనా మీకు ఇబ్బంది అవుతలేదు. బీసీలు చర్చిలు కట్టుకున్నా, క్రైస్తవ మతం పుచ్చుకున్నా వాళ్ళకి ఇబ్బంది అవుతలేదు, గిరిజనులకు ఇబ్బంది అవుతలేదు. మరి దళితులకు మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఆనాడు మనధర్మం పేరుతో మమ్మల్ని చిన్న చూపు చూశారు, దూరం పెట్టారు. ఈనాడు ఆర్డర్ పేరుతో మమ్మలను మీరు ఎక్కడికి వెళ్ళదని చెప్తారు. ఇతరులు ఎక్కడికి వెళ్ళినా పర్లే, కానీ మీరు మాత్రం దాటద్దు, మీరు మాత్రం